దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు 12 మంది శిష్యులకు ఏమని బయలుపరిచాడో, వారు ఏ విధంగా సిద్ధపరిచి వారిని సేవకు పంపిస్తున్నాడు మనము చక్కగా లేఖనాల్లో చదువుకుంటూ తెలుసుకుందాం. యేసు ప్రభు దేవుని కుమారుడైన యెహోవా కుమారుడైన యేసు ప్రభు యెహోవా రాజ్య సువార్తను ప్రకటిస్తూ 12 మందిని శిష్యులను ఏర్పాటు చేసుకొని వారిని చక్కగా పొలంలో పని అంటే సేవకు పంపిస్తూ వారికి చక్కని మాటలతో వారిని సిద్ధపరచుకున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్ని జనుల దారుల్లోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశించుకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళుచు పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించుడి. యేసు ప్రభు ప్రేమ దేవుని బిడ్డలారా, శిష్యులకు ఏం చెప్పాడు? అన్ని జనులు హాము సంతానమైన నోవాకులో హాము సంతానం, నోవాకు 2వ కుమారుడైన హాము సంతానమైన అన్ని జనులకు వెళ్ళొద్దు. నోవాకు 3వ కుమారుడైన యాపేతు సంతానములో ఉన్న సమరయుల్లోకి మీరు వెళ్ళొద్దు. అంటే నోవాకు 2వ కుమారుడేమో అన్ని జనులు, నోవాకు 3వ కుమారుడేమో యాపేతేమో సమరయులు, వారిలో నుంచి వచ్చారు. అశూరీలు, ఐగుప్తీయులు హాములో నుండి వచ్చారు. యాపేతుల నుండి సమరీలు వచ్చారు. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు షేములో నుండి వచ్చారు. నోవాకు మొదటి కుమారులో నుంచేమో ఇశ్రాయేలీలు వచ్చారు. 2వ కుమారులో నుంచేమో అన్ని జనులు వచ్చారు, విగ్రహారాధికులు. 3వ కుమారులో నుంచేమో సమరయులు వచ్చారు. ఈ సమరయులు అబ్రహాంకి ఆగరుకు పుట్టిన సంతానము, యాపేతులో నుండి వచ్చిన ఆగరు. ఇశ్రాయేలీల నుండి వచ్చిన అబ్రహాముకి వివాహము, వారిద్దరికి పుట్టిన వారే ఇష్మాయేలీలు, సమరీలు. 3 వంశముల వారే ఉన్నారు భూమి మీద. ఈ 3 వంశముల వారిలోకి పంపుతూ ఈ 3 వంశముల వారిని తెలియపరుస్తూ యేసు ప్రభు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్ని జనుల దారుల్లోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించుడి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి. మీరు ఐగుప్తు దేశంకి వెళ్ళి అన్ని జనుల ఆచారములను, అన్ని జనుల మర్యాదలను నేర్చుకొని వచ్చారు. ఇక్కడ తండ్రిని ఆత్మతో సత్యంతో మీరు ఆరాధించట్లేదు ఇశ్రాయేలీలారా. ఇప్పుడు దేవుడైన యెహోవా ఆయన కుమారుడైన క్రీస్తుని ఎందుకు పంపించాడంటే, దేవుడైన యెహోవా మార్గములలో ఆయన విధులు, కట్టడలు, ఆజ్ఞల శాస్త్రాల ప్రకారం మనం నడుచుకోవటానికి యేసు ప్రభువే మనకు మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు. దేవుని యొక్క మార్గములలో మనం నడిపించటానికి ఆయన మార్గమై ఉన్నాడు యేసు ప్రభు. శిష్యులను ఏర్పాటు చేసుకొని అన్ని జనుల దారిలోకి వెళ్ళొద్దు, సమరయులు ఉండే ఏ పట్టణాల్లో కానీ మీరు వెళ్ళకుడి, నశించిపోయిన ఇశ్రాయేలు గొర్రెల యొద్దకే పొమ్మన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నశించిపోయింది ఎవరు? ఇప్పుడు నశించిపోయింది ఎవరంటే క్రైస్తవులే నశించిపోయారు. క్రైస్తవులకే దేవుడు ఎవరో తెలియదు, క్రైస్తవులకి ఆరాధన ఎవరికి చేయాలో తెలియదు.
క్రైస్తవులకు ఎవరు స్తుతులు చెల్లించాలో తెలియదు. క్రైస్తవులకి ప్రేమ దేవుని బిడ్డలారా ఎవరికి పాటలు పాడాలో కూడా తెలియదు. యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, శిష్యులకు కూడా అలా నేర్పాడు. పరలోక రాజ్యం సమీపించున్నది, నశించిపోయిన ఇశ్రాయేలు గొర్రెల యొద్దకే పొంది పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. ఇదిగో దేవుడు తన కుమారుని పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఇదిగో నశించిన క్రైస్తవుల యొద్దకు వెళ్ళి దేవుడు యెహోవా అని చెప్పండి. దేవుడు యెహోవా ఆయన దాసుడైన మోషే ద్వారా ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగా దావీదుని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దావీదుల నుండి వచ్చిన యేసు ప్రభు నీతి చిగురు, నీతి దేవుని యొక్క నీతిని నెరవేర్చాడు దావీదు. మోషే ఏ విధంగా నెరవేర్చాడో దావీదు ఆ విధంగా నెరవేర్చాడు. ఆ విధంగా దావీదు కుమారుడైన యేసు, దావీదు కుమారుడైన యేసు, దావీదు నీతిలో వించొచ్చిన యేసు చూసావా, నశించిపోయిన ఇశ్రాయేలుని బాగు చేయటానికి నావి కాని గొర్రెలను కూడా మళ్ళీ వాటిని కూడా నేను తోలుకొని రావాలి. అంటే అన్ని జనులు నావి కాదు, అవి లోకంలో జీవించేవి, వాటిని కూడా తోలుకు రావాలి. సమరయులు కూడా రావాల్సిందే. ఆ 2 పట్టణాల్లోకి మీరు వెళ్ళొద్దు, కానీ నశించిపోయిన ఇశ్రాయేలు గొర్రెల యొద్దకు వెళ్ళి రాజ్యం, పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని మారు మనసు పొందమని చెప్తున్నారు. ఇప్పుడు కూడా మారు మనసు పొందండి ప్రేమ దేవుని బిడ్డలారా. రోగులను స్వస్థతపరచాలి, దయ్యాలు పట్టిన వాళ్ళని వదిలించాలి. ఎట్టి వ్యాధిగ్రస్తులైనా కూడా మీరు స్వస్థతపరచాలి. ఎవరినైనా కూడా మీ దగ్గరికి వచ్చిన వారిని మీరు స్వస్థతపరచండి అని యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, నశించిపోయిన ఇశ్రాయేలీలంట, దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు నశించిపోయారంట. యేసు ప్రభు చెప్తున్నాడు, నశించిపోయిన ఇశ్రాయేలీయుల యొద్దకే నేను పంపబడితేనే నేను వచ్చింది వాళ్ళని బాగు చేయటానికి. అయితే ఇప్పుడు క్రైస్తవులు ఎలా ఉండాలి? క్రైస్తవులు ఎలా ఉండాలి? దేవుడు ఎవరో తెలుసా? ఏ క్రమంలో నడవాలో తెలుసా? యేసు ప్రభు మార్గము సత్యము జీవమని చెప్పినా కూడా, నేను బోధకుడిని, నా మాట వినండి అని చెప్పినా కూడా బోధకుడి మాట వింటలేదు. నేను ప్రవక్తను, నా తండ్రి నన్ను ప్రవక్తగా పంపించాడు ఈ లోకానికి, నేను ప్రవక్తను, నా మాట వినండి, నా బోధ వినండి, మీరు బాగుపడతారంటున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధన ఎవరికి చేస్తున్నారు? స్తుతులు ఎవరికి చెల్లిస్తున్నారు? ఎవరికి పాటలు పాడుకుంటున్నారు? ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? ఎవరికి చేయమన్నాడు ప్రార్థన? యేసు ప్రభు ఎవరికి ప్రార్థన చేయమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి, మీ తండ్రి పరలోకమందున్నాడు, ఆయనకు ప్రార్థన చేయమని చెప్పాడు. మనం ఈ భూమి మీద క్రైస్తవులు ఏం చేస్తున్నారో, బోధకులు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు పరిస్థితి. దేవుని మాట, పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందండి, దేవుడు ఎవరో తెలుసుకోండి, దేవుని పేరట ప్రార్థన చేయండి, దేవుని పేరట పాటలు పాడండి, దేవునికి ఆరాధన చేయండి, దేవునికి స్తుతులు చెల్లించండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి, ఆయన త్రోవల్లో నడవమని చెప్తున్నారు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ జన్మలలో నశించిపోయిన ఇశ్రాయేలీయుల యొద్దకే నేను పంపించబడ్డానంటున్నాను. కనుక మీరు కూడా ఇశ్రాయేలు నశించిపోయారు కనుక వారి మధ్యకి వెళ్ళి రాజ్య సువార్త ప్రకటించండి, పరలోక రాజ్యము సమీపించిందని చెప్పండి. ఇప్పుడు క్రైస్తవులే పాడైపోయారు, క్రైస్తవులే ఆగమైపోయారు, క్రైస్తవులకి దేవుడు ఎవరో తెలియదు, క్రైస్తవులు ఏ మార్గంలో నడవాలో తెలియదు, క్రైస్తవులకి ఎవరికి ప్రార్థన చేయాలో తెలియదు, క్రైస్తవులకి ఎవరికి పాటలు పాడాలో తెలియదు, ఎవరిని ఆరాధించాలో తెలియదు. యేసు ప్రభు మనకు మార్గము సత్యము జీవమై ఉన్నాడు. దేవుడి కుమారుడు, దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి, నా కుమారుడా, నా బిడ్డలందరినీ కూడా రక్షించి, నా మార్గములలో వారిని నడిపించి, నా సత్యములో వారిని నడిపించి, నా రాజ్యానికి వారసులు చేయి నా కుమారుడని దేవుడు తన కుమారుని పంపించాడు. కనుక నీవు నేను మనందరము కూడా దేవుడెవరో తెలుసుకొని
దేవుడెవరో తెలుసుకొని యేసు ప్రభు చూపించిన మార్గంలో మనం నడుచుకొని, ఆయన సత్యంలో మనం నడుచుకొని, దేవునితో మనకు బ్రతికుండగానే సహవాసం ఉండాలి యెహోవాతోటి. యేసు ప్రభు మనకు మార్గం, నమ్మకమైన సత్య సాక్షి యేసు ప్రభు దేవునికి. దేవుని పనంతట్లో నమ్మకమైన సత్య సాక్షిగా దేవుని పనంతా క్రమంగా జరిగించి ముగించాడు, నెరవేర్చి ముగించాడు యేసు. నా తండ్రి, నువ్వు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చి ముగించాను. నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. నువ్వు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా చేసి ముగించానయ్యా. నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. మనము కూడా తండ్రి పని సంపూర్ణంగా చేసి ముగించి భూమి మీద మనం బ్రతుకున్నప్పుడే దేవుని పనిలో చక్కగా యేసు ప్రభు ఏ విధంగా నడుచుకున్నా ఆ విధంగా నడుచుకొని మన ఆత్మ, యేసు ప్రభు తన ఆత్మను దేవునికి ఎలా అప్పగించుకున్నాడో మన ఆత్మను కూడా దేవునికి అప్పగించుకొని మన అందరం కూడా సిద్ధపడదాం, అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.